హలో ఎవ్రీవన్. ఎప్పుడు ఇడ్లీలోకి చట్నీ కారం ఇవే తిని బోర్ కొట్టిందా? అయితే క్యాప్సికమ్ పచ్చడి చేసేద్దాం రండి. నేను 4 క్యాప్సికమ్స్ తీసుకుంటున్నానండి. క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉరద్ దాల్ ఉద్దిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా జీరా వేసుకోవాలి. మస్టర్డ్ వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేపుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ నాకు మిస్ అయినవి ధనియాలు యాడ్ చేసుకోవచ్చు, నూగులు యాడ్ చేసుకోవచ్చు. నూగులు వద్దు అంటే శనగకాయ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ధనియాలు వేసుకోండి. నెక్స్ట్ నూగులు మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. సో నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి వేయలేదు. మీరు వేసుకోండి మీకు నచ్చితే, ఓకేనా? సో దీన్ని దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చింతపండు, గార్లిక్, వెల్లుల్లి రబ్బలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. మా పిల్లలకి ఎక్కువ కారం వద్దు, సో నేను తక్కువ వేసాను. ఆ తర్వాత అది పక్కకు తీసేసి క్యాప్సికమ్, కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్, పసుపు వేసి మనం ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత ఎక్కువ ఫ్రై అవుతే అంత టేస్ట్గా ఉంటుంది. సో ఇది బాగా మూత పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టి స్లోగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా కొంచెం ఫ్రై అయ్యాయి అనిపించాక మనము దీనిలోకి టమాటో వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకొని రెండు బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసి, ఓకేనా? ఇలా మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు టమాటో కూడా వేసేసి ఇంకా మగ్గేటట్టు అన్నీ బాగా మగ్గించుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకే కాకుండా రాగి సంగటికి, చపాతీకి కూడా బాగుంటుంది. ఆ రైస్లో కూడా బాగుంటుంది. సో ఇలా మొత్తం బాగా మగ్గాక మనము మిక్సీ వేసేసుకోవాలండి. దీన్ని ఇంకొంచెం హెల్తీగా చేయడం కోసం సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోండి. నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మిక్సీ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకున్న దానికి మనం వేసుకుంది పచ్చడి గ్రైండ్ చేసుకుంది జస్ట్ పల్స్ పెట్టేసి మనము ఒకసారి తిప్పేసుకొని దించేసుకోవడం అండి. సో ట్రై చేస్తారా క్యాప్సికమ్ పచ్చడి? సో ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు అందరికీ దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. క్యాప్సికంలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, తర్వాత క్యాప్సికమ్ తినడం వల్ల స్కిన్కి, కళ్ళుకి చాలా మంచిదండి. సో నచ్చని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తినండి. ఈరోజు నేనైతే ఇవన్నీ చేశానండి. మరి మీ లంచ్కి మీరేం ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.